ఈ మొగాంబో ఎంత వంకర మనిషో, తన అసిస్టెంట్ అంతకంటే నరకం. ఇప్పుడు ఈ లేడీ మొగాంబోని పడేయడానికి నాకు ఐడియా ఎక్కడ దొరుకుతుంది? అసలే నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. అది చాలకి బుల్బుల్ విచిత్రమైన షరతులు పెడుతుంది. అసలు నేను ఎలా తెలుసుకోవాలి ఈ నిఖిల్ విషయంలో ఏం గందరగోళం ఉంది అని? అసలు నిఖిల్కి ఎవరితో కనెక్షన్ ఉందో అర్థం కావడం లేదు. ఆలియాతో ఉందా లేక తన్నుతో ఉందా? తనిక్కడికి ఆయన స్నేహితుడిగా వస్తాడు కాబట్టి ఆయనకు కూడా అనుమానం రాదు. కానీ నేనే ఏదో ఒకటి చెయ్యాలి. నా దగ్గర టైం కూడా లేదు. త్వరలోనే ఆ తన్ను ఆయన్ని పెళ్లి చేసుకోమని ప్రెషర్ చేస్తుంది. ఒకసారి వాళ్ళిద్దరికి పెళ్లి జరిగిపోయింది అంటే అప్పుడు మొత్తం ప్లాన్ అంతా ఫెయిల్ అయిపోతుంది. ఈ పెళ్లిని నేను పెళ్లి ఇంత మంచి ఐడియా నాకు ముందే ఎందుకు రాలేదు? ఇప్పుడు పెళ్లితోనే తెలుస్తుంది ఈ నిఖిల్ ఆలియా తన్నుల మధ్య ఏం జరుగుతోంది అని. ఏంటి సంగతి? చాలా సంతోషంగా ఉన్నారు. ఏదైనా వెదవ పని చేశారా? ఈరోజు నేను చాలా రొమాంటిక్ మూడ్లో ఉన్నాను. అందుకని ఈరోజు నాకు అన్ని చాలా బాగా అనిపిస్తున్నాయి. రొమాంటిక్ మూడ్? నేను ఒక గిటార్ లాగా ఫీల్ అవుతున్నాను ఇప్పుడు. ఇక నా రొమాంటిక్ తీగ ఏదైతే ఉంటుందో తెగిపోయింది. రొమాంటిక్ మూడ్లో ఉంటే మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు? ఎందుకా? ఇక రొమాన్స్ అంటే నచ్చదా ఏంటి? నచ్చితే మాత్రం దాంతో మీకేంటి సంబంధం? ఒక అబ్బాయికి అమ్మాయితో సంబంధం లేకపోతే ఇంకెవరితో ఉంటుంది? నాకు లైన్ వేస్తున్నారా? ఐ డోంట్ నో. చాలా ఆపండి. దాని నుండి ఎలాంటి వాసన రాదు. ఒక రోజ్ ప్రతిరోజు రోజాలానే ఉంటుంది. చూడు, వాసన అనేది దానిని పీల్చే వాళ్ళ మనసుని బట్టి ఉంటుంది. మనం మన మనసు మాట విన్నామంటే మనకు అన్ని చోట్ల సువాసనే వస్తుంటుంది. లెట్ మీ ట్రై. ఏమన్నా ఫీల్ అయ్యావా? ఇప్పుడు ఫీల్ అయ్యావా? ఎలా ఫీల్ అవుతావు? వాసన అనేది ముక్కుతో పీల్చాలి, చెంపలతో కాదు కదా. అందుకే ఏ మనిషికైనా డబ్బే అన్నింటికంటే ఎక్కువ అనిపించిందంటే అలాంటి వాళ్ళు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫీల్ అయ్యావా? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా? ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,